తెలంగాణలో మూడో దశ ఎన్నికల కౌంటింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. మొదట వార్డు స్థానాల ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. ఇవాళ సాయంత్రం వరకు కౌంటింగ్ కొనసాగనుంది. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇవాళ రాత్రిలోగా అన్ని ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మూడో విడతలో భాగంగా ఇవాళ మొత్తం 182 మండలాల్లోని 3752 సర్పంచ్ స్థానాలు, 28410 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ విడతలో 4157 గ్రామాలకు 36434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 గ్రామాలు, 7916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3752 గ్రామ పంచాయతీల్లో 12640 మంది సర్పంచ్ అభ్యర్థులు, 28406 వార్డులకు 75283 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 11 గ్రామాలకు 112 వార్డులకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. 2 గ్రామ పంచాయతీలు 18 వార్డులపై న్యాయస్థానం స్టే విధించింది.